చెప్తారు అలా కంగారు పడ్డారేంటి? తుపాకీ పేలిన సౌండ్ విన్నా కంగుదన్న గాని లేడీస్ వాయిస్ సడన్ గా వినబడితే కంగారు. ఆడవాళ్ళంటే అంత భయమా రెడ్ ఫ్లాగ్ గారు? రాజ్యాంగాలను తల్లకిందులు చేసి రాజ్యాంగేతర శక్తులుగా మారే ఆడవాళ్ళంటే మహాభయం. అందరూ అలా ఉండరండోయ్, కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి. చూడండి, మీ థీసిస్‌కి పనికొస్తాయని గొప్ప గొప్ప పుస్తకాలు తీసుకొచ్చాను. ఈ పుస్తకాలు ఎక్కడ తెచ్చాం? ఇదంతా నిషేధించబడిన సాహిత్యం. అయితే ఆ కుర్రాడికి పుస్తకాలు ఉపయోగపడతాయని మా డాడీ ఎందుకు చెప్పారు? అంటే వీటిని మీ డాడీ పంపాడా? పుస్తకాలు ఏంటిది? అమ్మాయి గారు మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. విప్లవ సాహిత్యమా? డియర్ కామ్రేడ్, రేపు సాయంత్రం సుందరయ్య నగర్ లో సెంట్రల్ కమిటీ మీటింగ్ కి మీరు తప్పకుండా హాజరు కావాలి. నువ్వు నక్సలైట్ అన్నమాట. ఎస్, కావాలనే చేశాను. సముద్రంలో కురిసిన వాన, కడుపు నిండిన వాడికి పెట్టే భోజనం, కమ్యూనిస్టు వాడితో ప్రేమ వేస్తమ్మా. నా చేతులతో పుస్తకాలు ఇప్పించి ఇప్పుడు అతను నక్సలైట్ అంటారా? అంటాను. కాకి బట్టలకి కామ్రేడ్కి కుదరదు. ఇక వాడి బతుకు అండర్ గ్రౌండే. అలాగే బతికాడా వదిలేస్తాను. మళ్ళీ యూనివర్సిటీలో అడుగు పెట్టాడో షూట్ చేస్తా. అంటే ఏకాంబరం కొడుకుని కాలేజీకి రాకుండా అడ్డగించాడని శివాజీని నక్సలైట్ చేశారన్నమాట. నిజంగా అతను పోలీసులకు దొరికితే అతనికి పుస్తకాలు ఇచ్చింది నేనే అని చెప్పి అతనితో కలిసి జైల్లో కూర్చుంటా. అప్పుడు కాకి బట్టల్ని కామ్రేడ్ ని ఎలా విడదీస్తారో నేను చూస్తా. అదే నీ లాస్ట్ డెసిషన్ అయితే వాడిని జైలు దాకా కూడా రానివ్వను. ఎన్కౌంటర్ చేసేస్తా. నువ్వు బాగుపడవురే. పిల్లు వదిలేసిన ఎలుక తోలు తినే దరిద్ర పేదవా. ఏకామృతం గల లక్షలు కొట్టేసి శివాజీని ఇరికించావు. మళ్ళీ ఎన్కౌంటర్ లో చంపేస్తానంటావా? పంది నోటి దగ్గర ఫుడ్ లాక్కుని తినేసే నికృష్టుడా. నీ బతుకు శివాజీ శివాజీ, పసివాడుగా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ తండ్రి ఎవరంటే ఆకాశం వంక చూశావు, తల్లెవరంటే భూదేవి వంక చూశావు, తాత ఎవరంటే గాంధీ ఫోటో చూశావు. అలాంటి నీలో ఈ ఆవేశం ఎప్పుడొచ్చిందయ్యా? ఏ యూనివర్సిటీలో విద్యార్థులు లేరా? నువ్వు అక్కడివేనా? అంతమంది బొమ్మలా నిలబడితే నీకెందుకయ్యా రోషం? నేను రీసెర్చ్ చేస్తుంది రామాయణం మీదో, భారతం మీదో, భాగవతం మీదో కాదు మాస్టర్. తెలంగాణ సాయుధ పోరాటం మీద 4000 మంది వీరులు నేల కొరిగిన చరిత్ర నా నరనరాలకు వంటబట్టింది మాస్టారు. ఆ పుస్తకంలో ప్రతి పేజీలో ఒక వీరుడున్నాడు, ఒక పేజీలో నా తండ్రి ఉన్నాడు. ఆ రక్తం పంచుకు పుట్టిన నన్ను తలదించుకోమంటారా? డ్రైనేజ్ వాటరు, డ్రింకింగ్ వాటరు ఒకే తూములో ప్రవహించు. పౌరుషము, పిరికితనము ఒకే నరంలో పరిగెత్తలేవు మాస్టారు. జిందాబాద్ 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 జిందాబాద్. చూశారా మాస్టర్, ఒక రౌడీ ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేయడానికి వచ్చాడు. వాడు ఏ సందేశం ఇస్తాడు? కత్తి ఎలా దుయ్యాలో నేర్పుతాడు, సోడా బాటిల్ ఎలా విసరాలో నేర్పుతాడు, చైన్ ఎలా తిప్పాలో నేర్పుతాడు. అంతేనా? నేటి విద్యార్థి రేపటి పౌరుడు అన్నాడు నెహ్రూగా. నేటి రౌడీ రేపటి రాజకీయ నాయకుడిగా మారి ఏ ఎండకా జెండా ఎగరేసి కత్తులతో, కరెన్సీతో గెలిచి వెళ్లి చట్టసభల్లో కూర్చుంటే వాడు ప్రజా ఆసామీ అవుతాడు గాని ప్రజాస్వామ్యవాది ఎలా అవుతాడు మాస్టారు? జాతీయ జెండా గాలిపటం కాదు, ఎవడు పడితే వాడు ఎగరేయటానికి. శివాజీ, వాడికి బుద్ధి చెప్పేవాడు ఎక్కడో ఎప్పుడో పుడతాడు. అదే మన బలహీనత. ఈ దేశంలో రావలసినంత వేగంగా విప్లవం ఎందుకు రావటం లేదో తెలుసా? ఎవడన్నా పోరాడి పెడితే తిందామనుకునే జనం ఎక్కువగా ఉండబట్టే. బ్రతుకు ఇంతి అనుకుంటే నరకం, బ్రతుకు ఎంతో అనుకుంటే స్వర్గం. నిజమే, కానీ వాడికి సామాన్యులు అండలేదు, రాజకీయ నాయకులు అండ ఉంది. పక్కనే ఉండి జెండా ఎగరేయించిన ఎమ్మెల్యేని చూడలే. ఏ కాంబరం గారు, ఎమ్మెల్యే ఏ కాంబరం గారు, మన ప్రియతమ నాయకుడు ఏ కాంబరం గారు.
దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా అరే తొడగొట్టి బల్ తొడగొట్టి చల్ తొడగొట్టి నువ్వు అరకలు కట్టి కోండ్రలేసి ఈ మెరక దున్నరా దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా బాకులాంటి కొమ్ములున్నా కాడెడ్లను కట్టుకొని గణగణ గణ ఎడ్ల మెడలు చేగంటలు కట్టుకొని శివుని త్రిశూలం లాంటి ముళ్ళు గర్ర పట్టుకొని పరశురాముని గొడ్డలందుకొని అడ్డమొచ్చిన దొరోన్ని నరుకు భూమి తల్లికి పసుపును రాసి కొండలేసి భూమంత దున్నుకో దున్నెతోనిదే భూమిరా నడుమ దొర్రొడ్డు ఏందిరా దున్నెతోనిదే భూమిరా నడుమ దొర్రొడ్డు ఏందిరా కారంగట్క గట్టుకొని నీటి బుర్ర నింపుకొని సేనుగాసే ముసలయ్యా ఒడిసెల తాడు పేనుకొని అక్కలార సెల్లెల్లారా అందుకోండి కొడవలి లిక్కి పటేలు కొడుకు పొలానికొస్తే పట్టుకొని పెడరెక్కలు విరిసి చావో బతుకో లెక్క పెట్టక సాలిరువాలు వేసి దున్నుకో దున్నెతోనిదే భూమిరా అరే నడుమగ రోడ్డు ఎంగిరా జాగీరు జమీనుదారులు లక్షలాది ఎకరాల భూములు అరే కుక్క పేరుతో నక్క పేరుతో పట్ట భూమిగా రాసుకున్నారు భూస్వాముల చెరల వడ్డ భూతల్లి గొడ్రాలైనది చెర విడిపించి సాళ్లను దున్ని సాలు సాలుకు ఇత్తనమేసి పచ్చ పచ్చని పైరు చీరతో బోనమెత్తుకొని బొట్టు పెట్టుదాం నెలలు నిండిన పంట తల్లికి దండం పెట్టి దండులు గట్టి కత్తులతో పోరాటమాడుతూ ఎర్ర జెండ నెగరేయడానికి దున్నెతోనిదే భూమిరా అరే నడుమ దొర్రోడ్డు ఏందిరా తొడగొట్టి పల్ తొడగొట్టి చల్ తొడగొట్టి నువ్వు అరకలు గట్టి కోండ్రలేసి ఈ మెరక దున్నరా దున్నెతోనిదే భూమిరా అరే నడుమ దొర్రోడ్డు ఏందిరా ఆగుండ్రి ఏందిరా నా పొలంలో మందిని దింపినావు నీ పొలమా ఆధారం చూపించు నా మాటే ఆధారం వేల వేల ఎకరాలు గుప్పెట్లో పెట్టుకున్న మీ అధికారం నుంచి మీ వ్యక్తి నుంచి విముక్తి కలిగించాలని పేదవాళ్లకు మేలు జరగాలని పొలాలకు సీలింగ్ పెడితే నౌకర్ల పేర 2000 ఎకరాలు బినామీగా రాయించావు ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకున్నావు నిన్ను ఎలా ఎదురు తిరగాలో వాళ్ళకు నేను నేర్పించి ఎవరి పేరు మీద ఉన్న పొలంలో వాళ్ళను జెండాలు పాతమన్నాను ఇవిగో దస్తావేజులు చూపించి జెండాలు పాతేస్తే చూస్తూ ఊకోమంటావా ఏం చేస్తావు బెదిరిస్తావా ప్రజాకారులు తరిమి కుట్టిన తల్లికి పుట్టాను రా నేను దేశాయులను దేశముఖులను తెగనలిగిన తండ్రికి పుట్టాను రా నేను పేదవాడి చెమటతో తరిచిన భూమిలో మొలిచిన మొక్కకు పూచిన ఎర్ర గులాబీ నేను ఇగో
ఈ నల్లగొండ జిల్లాలో ఏల మంది కమ్యూనిస్టులు మట్టిలో కలిసిపోయినరు గిట్ల ఎదురు తిరిగే. కోటి గొంతుకుల ఆవేశాన్ని ఒక్క తుపాకీ గొట్టంతో ఆపలేవని తెలుసుకో. ఈ భూమి వాళ్ళది, భక్తి వాళ్ళదే. ఏంది నాయనా అంతోని? ఆగుబిడ్డ, చంపుతావా? ఒక వీరుడి రక్తంతో తడిసిన భూమిలో మెరిచేది వరిచేలు కాదు, వరిసేలు. అప్పుడు ఈ దేశాన్ని అనేది టాటాలు కాదు, తూటాలు. నీ చేతిలో ఉన్న తుపాకీలో 2 గుళ్ళే ఉన్నాయి. అవి చాలవు ఈ గుండె చప్పుడు ఆపడానికి. నా వెనుక చూడు. నిన్నటి దాకా పంచందరా నీ కల్పొక్తా అన్నవాడు నాగళ్లు పట్టారు. ఆ నాగళ్లతో మీ శరీరాలు దున్నటానికి సిద్ధంగా ఉన్నారు. అలీ ఒక్క పూట గంజి తాగిన దానికి గతి లేని ఈ పేదగాడిదండ చూసుకుని తెచ్చిపోతున్నావురా. ఏయ్! పేద గాడిదలా? ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి 4 ఏళ్లు వెళ్ళవరా? దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి పైరు పెంచి కోత పోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి ఉండి పెడితే ఆ పళ్ళెం మీద పడితే కుక్కవిరా నువ్వు. దమ్ము చేస్తున్నప్పుడు కళ్ళలో ముళ్ళు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో గట్టు మీద కూర్చునే మీకేం తెలుస్తుందిరా పేదవాడి గురించి? చెరుకు నరుకుతున్నప్పుడు భర్తని తాచుపావు కాటేస్తే ఆ ఇల్లాలు తాడిబుట్టు కోసం ఎంత తల్లడిల్లిపోతుందో గుడికి కింద కూర్చునే మీకేం తెలుసురా పేదవాళ్ల గురించి? కష్టం ఒకటిది, భోగం ఒకటిది, ఇక జల్తానై. శ్రమ ఒకటిది, సుఖం మరొకటిది, నహీ చల్తా. గింజొకటిది, గంజొకటిది, ఆక్షేపం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఆలపించిన యాదగిరి పుట్టిన నల్లగొండరా ఇది. బూర్జువాదరుల మీద గోచి బిగించిన ఐలమ్మ పుట్టిన ఎర్రగొండరా ఇది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం మళ్ళీ నాతోనే మొదలవుతుంది. బళ్ళు కట్టుకుని ఊరు విడిచి పారిపోతే బతికిపోతారు, వెదురు తిరిగితే చితికిపోతారు. గాడిద గోడ. ఎందుకు అలా రెచ్చిపోతున్నారు? నేనున్నానుగా, ఆగండి. బలరాం పటేల్ గారు పదండి. పదుండ్రి. ఇన్కులాబ్! ఇన్కులాబ్! విప్లవం! విప్లవం! ఏంది నాయనా ఇన్ని బందూకులుంటాయి? ఆ బద్మాషి గాడిని అట్లా వదిలేస్తే ఊర్లో పోరాడు కూడా మన మాటిండు. చూడండి ఏకాంబరం గారు, చట్టం వాడి పక్కన ఉంది, దస్తావేజులు దస్కత్తులు వాడి దగ్గర ఉన్నాయి. కోర్టుకు వెళ్ళినా వాడే గెలుస్తాడు. పోయే లోపల మేం ఖతం చేస్తాం. ఖతం చేస్తే 200 మంది సాక్షులు ఉన్నారు. ఎంతమందిని కలుస్తారు? అట్లయితే మేము గాజులు కొనుక్కోవాలా? అక్కర్లేదు. మళ్ళా వాడిని వదిలించుకునేది ఎట్లా? నీ కొడుకులిద్దరూ తుపాకులు తీసుకుని అతని మీదకు పోయారు కదా, వీళ్ళిద్దరిలో ఒకడు చస్తే అతని మీద కేసు పెట్టి IPC 302 ప్రకారం ఉరి తీయిస్తా. వీళ్ళెందుకు చేస్తారు? నాకు తెలియదు. ఒకడు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయి. ఆలోచించుకోండి. బిడ్డ, మీలో ఒకరు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయట. ఎవరు చస్తారు? ఇద్దరు వద్దు బిడ్డ, ఒక్కరు చస్తే చాలు. క్షమించు నాయనా, నువ్వు పెండ్లాన్ని చూసినావు, ఉండల్ని చూసినావు, పాలేరు పెండ్లాన్ని చూసినావు, 16 ఏళ్ల పూరిల్ని పాడు చేసినావు, ఆస్తిని చూసినావు, ఐశ్వర్యం చూసినావు. మేమేం చూడలే. మేము చచ్చినా నువ్వు చచ్చినా కేసు పెట్టి దాని మీదే కదా, నువ్వే చావు. అబే అవులే, ఈ కామ్రేళ్ల రక్తం రుచి చూసిన బాకులు లైఫ్ లా ఫస్ట్ టైం కామందు రక్తం రుచి చూసినాయి. ఇగో ఆ సీతారామయ్య గారికి సంఖ్యలు వెయ్యాలి కదా, నాడు. అయ్యారు, అమ్మగారు, అయ్యారి ఏమిటా కంగారు? ఏమైంది? ఆడ బలరాం పటేల్ ఆడి కొడుకులో చంపేసి అయ్యగారు మీ కేసు వదిలించాలని చూస్తుంటారు. ఆయన చెరువు తోటలో ఉన్నారు. చెబుతున్నా. లేడు. ఏయ్, నీ మొగుడు ఏడున్నాడే? తెలీదు. తెలియదు? చెప్పు. చెప్పు, నీ మొగుడు ఏడున్నాడు? నాకు తెలీదు. తెలవాదా? నాకు తెలీదు. ఏయ్! నిన్ను! ఏయ్! ఓకే, కామ్రేడ్ పెండ్లానివి కదా, గా మాత్రం స్పీడ్ ఉంటది. చూడు, నీ కొడుకుని తీసుకపోతున్నా. రాత్రి ఊరు బయట ఉన్న రావు చెట్టు కాడికి ఆ 2000 ఎకరాల తాలూకు దస్తావేజులు తెచ్చి నీ మొగ్గు నిమ్మని చెప్పు. ఆడు బతుకుతాడు, ఈడు బతుకుతాడు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా.
వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా